ఓం నమో నరసింహాయ. మేమొచ్చేసి చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చాము. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి చుక్కాపూర్ అనే గ్రామంలో చింతల్ సమీపంలో ఉంటుందన్నమాట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి 400 ఏండ్ల కిందదంట. యాక్చువల్లీ ఇక్కడ స్వామివారు స్వయంభూ వెలిసారట. భక్తుల నమ్మకం ఏంటంటే స్వామివారు ఏ కోరికలున్నా తప్పకుండా నెరవేరుస్తారని చెప్పేసి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. మెయిన్గా అయితే సాటర్డే వచ్చేసి సండే వచ్చేసి బాగా రష్ ఉంటుంది. ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామివారికి చాలా విశిష్టత ఉందంట. వెనుకటనట లక్ష్మీనరసింహ స్వామివారి గర్భగుడిలో స్వామివారి విగ్రహం కింద నిధి ఉందని చెప్పేసి దొంగలు వచ్చి రాత్రివేళ అది నిధి సొంతం చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారట. కానీ ఏమైంది, అక్కడ నిధి కాకుండా నరసింహస్వామి యంత్రం కనబడిందంట. ఆ విగ్రహాన్ని ఇలా కదిలించగానే ఏదో భయంకరమైన శబ్దాలు వినబడ్డాయట, సింహం అరుపులు అరవడము అట్లా. సో అవి దొంగలు వినగానే భయంతో ఆ విగ్రహాన్ని బావిలో పడేశారట. అండ్ ఆ విగ్రహాన్ని వచ్చేసి మంగబావి అనే బావిలో పడేశారట. అది సుమారు చుక్కపూర్ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుందంట ఆ ఊరు. సో అక్కడి నుంచి స్వామివారు మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చారనేది తెలుసుకోవాలని ఉంది కదా. అయితే వినండి, నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాను నేను. యాక్చువల్లీ ఏమైందంటే నెక్స్ట్ డే మళ్ళీ ఆ దొంగలు వచ్చేసి నల్ల ఆవుని బలిస్తే స్వామివారి ముందు అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఆ నిధి సొంతం అవుతుందని చెప్పేసి అలా ఒక నల్ల ఆవుని బలించారట. బలించేసరికి ఆ నరసింహస్వామి మాయమైపోతాడట. సో అది చూసి దొంగలు పారిపోతారట. నెక్స్ట్ డే వచ్చేసి స్వామివారు భక్తుల కలలోకి వచ్చి నిన్ను ఇక్కడ మంగబావిలో పడివేశారు దొంగలు, సో నన్ను మళ్ళీ తిరిగి తీసుకురండి, చుక్కాపూర్ అనే గ్రామంలో చింతల్ సమీపంలో ఉన్న నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని చెప్తారట కలలోకి వచ్చి. అప్పుడు ఎవరైతే స్వామివారికి కళ్ళలో కనిపించారో వారు వెళ్ళి గ్రామస్తులకు తెలియజేశారట. ఆ తర్వాత గ్రామ ప్రజలంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చేసి స్వామివారిని మంగబావి నుంచి చుక్కాపూర్ అనే గ్రామంలో చింతల్ సమీపంలో విగ్రహ ప్రతిష్ఠ చేద్దామని చెప్పేసి అనుకున్నారట. సో ఇక్కడ బావిలో వాటర్ ఉంటాయండి, చాలా ప్యూర్ వాటర్ అనమాట. అందులో తాబేళ్ళు అన్నీ ఉంటాయన్నమాట. అక్కడ స్వామివారు ఆ బావిలో ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటారు. సో వాటర్ కూడా చాలా టేస్టీగా తీయగా ఉంటాయి అన్నమాట. అండ్ మీకు స్వామివారిని చూపిద్దామంటే లోపల ఎలౌ చేయరనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విగ్రహము, సేమ్ యాస్టిస్ ఇలాగే ఉంటారనమాట గర్భగుడిలో స్వామివారు. అండ్ ఇక్కడ చాలామంది దర్శనం చేసుకుంటారు, కొబ్బరికాయలు కొడతారనమాట. సో స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు, గుడి చుట్టూ చేస్తారు, ఇక్కడ కూడా చేస్తారనమాట. అండ్ అంతేకాదు ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి అన్నమాట. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇక్కడ. చాలా పెద్దగా డెవలప్ చేశారు. ఇదివరకేమో చాలా చిన్నగా ఉండేది, సో ఇప్పుడు చాలా పెద్దగా డెవలప్ చేశారనమాట స్వామివారి టెంపుల్. అండ్ ఇక్కడ అంతేకాదండో చాలా రష్ ఎక్కువ ఉంటుంది సాటర్డేస్, ట్యూస్డేస్, సండేస్. అండ్ స్వామివారి దగ్గర ఎవరైతే కోరిక కోరుకున్నారో ఆ మొక్కు నెరవేరితే ఖచ్చితంగా మేకనన్న కోడినన్న బలిస్తారనమాట ఇక్కడ. అండ్ ఇంకేముందండి, లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఈ స్వామివారి దర్శనం తర్వాత కంపల్సరీ అందరూ కలిసి ఆంజనేయ స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు. అండ్ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా, మనం వచ్చేసి వీరాంజనేయ స్వామివారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వాకేబుల్ అనమాట, 1/2 కిలోమీటర్ ఉంటుంది. అండ్ ఒకప్పుడు ఇది చాలా దట్టమైన అడవి, కాకపోతే ఇప్పుడు జనాలు అనేది ఉంటారు. అండ్ ఇక్కడ రూమ్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. చాలామంది అయితే బయట చేసుకొని తింటారనమాట ప్రశాంతమైన వాతావరణంలో. అమ్మయ్య, మొత్తానికైతే ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే రీచ్ అయ్యాము. చాలా బాగుంటారు వీరాంజనేయ స్వామి వారు. అండ్ ఇక్కడ వాతావరణం చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే తప్పకుండా మన కోరికలు లక్ష్మీనరసింహ స్వామి వారి దగ్గరికి వెళ్ళి చెప్తారట. అప్పుడు స్వామివారు మన కోరికల్ని తప్పకుండా నెరవేరుస్తాడట. అంతేకాదండో, ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటే చిన్నపిల్లలకి ఏదైనా భయం ఉన్నా, పెద్దవాళ్ళకి ఏదైనా చెడు కళలు పడ్డా కూడా ఏది రాకుండా ఉంటుందన్నమాట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ భరాననే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయానండి, స్వామివారికి ఎంతో ఇష్టమైన కల్పవృక్షం ఇది. అండ్ ఈ కల్పవృక్షం ఏ కోరికలున్నా నెరవేరుస్తుందన్నమాట. సో మనము కల్పవృక్షం చుట్టూ తిరుగుతూ మంత్రం చదవాలి. అదేంటంటే మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపాయ, ఆగ్రతః శివరూపాయ, వృక్షరాజ యతే నమః అంటూ ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే తప్పకుండా మనకు కోరికలు నెరవేరుస్తుంది. అండ్ స్వామివారికి ఇష్టమైన కల్పవృక్షము ఏ టెంపుల్లో లక్ష్మీనరసింహ స్వామి వారు ఉంటారో ఆ టెంపుల్లో ఉంటుంది. అండ్ ఇదేనండి చుక్కపూర్ లక్ష్మీనరసింహ స్వామి వారి విశిష్టత మరియు రహస్యాలు. నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్పాను. అండ్ మీకేమైనా తెలిసి ఉంటే, నేనేమైనా మిస్టేక్స్ కనుక చెప్పినట్లయితే దయచేసి నాకు కమెంట్ బాక్స్లో సజెస్ట్ చేయగలరు.
అండ్ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఓం నమో నరసింహాయ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ బాక్స్లో ఓం నమో నరసింహాయ అని కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ రిథమ్ అండ్ రియల్నెస్. బాయ్, సీ యూ సూన్. ఇప్పటి భాగ్యం మాకిది ఓ స్వామి, నిన్నే నమ్మితి నీ సేవలనే చేయగలిగితిమి. నరసింహ ఓం నమో నారాయణ. నమో నమః నమో నమః. భూత ప్రేత పిశాచి రక్కసుల పాలద్రోలు నీ నామమే. క్షుద్ర శక్తులను మానా మధులను రక్తమనుచ్చును స్మరణమే. ప్రపంచపాదం ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు హింసించగనే. సర్వదేవతల సర్వావత్సల సర్వదిక్కులను వ్యాపించి సంరక్షింపుము నరసింహ. అనుగ్రహింపుము నరసింహ. యాదగిరి శ్రీ నరసింహ. ఓం శాంతి శాంతి శాంతి.